చెందిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలను రాబట్టారు. పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న టిప్పర్ను పోలీసులు తాజాగా గుర్తించి సీజ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత టిప్పర్ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు. అతి వేగంతో వచ్చిన ఎమ్మెల్యే కారు టిప్పర్ను ఢీకొనడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. మొదట కారు టిప్పర్ను ఢీకొన్న తర్వాత వేగంగా వెళ్లి రైలింగ్ను ఢీకొట్టిందని డ్రైవర్ వెల్లడించారు. దీంతో లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలను రాబట్టారు. పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న టిప్పర్ను పోలీసులు తాజాగా గుర్తించి సీజ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత టిప్పర్ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు. అతి వేగంతో వచ్చిన ఎమ్మెల్యే కారు టిప్పర్ను ఢీకొనడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. మొదట కారు టిప్పర్ను ఢీకొన్న తర్వాత వేగంగా వెళ్లి రైలింగ్ను ఢీకొట్టిందని డ్రైవర్ వెల్లడించారు. దీంతో లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. మనం చూస్తున్నాం రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కేసుకు సంబంధించిన విషయాలను బయటపెట్టారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర. ఆశ అయితే లాస్య నందిత కారు ఓఆర్ఆర్ పటాన్చెరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్ జరిగి ఆమె చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె వాహనం ఆ రోజు ఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకు వేగంగా వెళ్ళి ఒక టిప్పర్ను ఢీకొట్టినట్టు టిప్పర్ ఢీకొట్టేసి మళ్ళీ అలా అదే అందులో కొద్దిగా వేగం తగ్గేసి రైలింగ్కు ఢీకొట్టింది. దీంతో వేగంగా వెళ్ళటం వల్లనే టిప్పర్ను ఢీకొట్టడం వల్లనే కారు నుజ్జునుజ్జయింది. దాంతో ఆమె కూడా చనిపోయింది. దీంతో డ్రైవర్ ఆకాష్ కూడా తీవ్ర గాయాలని ఆయన ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీంతో డ్రైవర్ వాంగ్మూలం తీసుకున్నారు. మరొక అంశం ఏంటంటే అసలు ఆ సమయంలో ఔటర్ రింగ్ రోడ్ మీద ఎన్ని వాహనాలు వచ్చినాయి, అందులో ఏ వాహనాలకు ఈ విధంగా ప్రమాదం జరిగి ఉంటుంది, అసలు ఏ వాహనాలు ఢీకొట్టారో అందులో ముందుగా 6 వాహనాలను గుర్తించారు. అందులో టిప్పర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఇలాంటి అంటే గూడ్స్ సరఫరా వాహనాలు హెవీ వెహికల్స్ ఫైండ్ అవుట్ చేశారు. అందులో డ్రైవర్లను పిలిచి మాట్లాడించక పనిలో పడ్డారు. అయితే టిప్పర్ ఢీకొట్టినట్టుగా వెహికల్ కర్ణాటకకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దిగి కర్ణాటకకి వెళ్ళింది. ఆ రోజు వేగంగా ఒక కారు ఢీకొట్టింది, ప్రమాదం జరిగింది. ఆ తర్వాత రైలింగ్ గుద్దుకుంది. మేము ఆ ప్రమాద తీవ్రత తెలియకుండా వెళ్ళామని డ్రైవర్ చెప్పినట్టు డ్రైవర్ నుంచి కూడా సమాచారం తెలుసుకున్న పోలీసులు అసలు ఆ రోజు ఏం జరిగిందన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తానికి ఒక గుర్తించారని చెప్పుకోవచ్చు పోలీసులు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఆ వాహనానికి ప్రమాదం జరగటం, భారీ ప్రమాదం అవతోటి చనిపోవడంతో దీని మీద చాలా సీరియస్గా విచారణ చేపట్టినట్టు పోలీసులకు మొత్తం క్లారిటీ రావాలి. ఎందుకంటే ఉట్టి కాకుండా క్లారిటీగా తీసుకోవాలి. అందులో ఎన్ని వాహనాలు ఉన్నాయి, వాస్తవంగా ఏ వాహనానికి ఈమె వెహికల్ లాస్య నందిత వెహికల్ బలంగా ఢీకొట్టిందన్న అంశాన్ని డీకోడ్ చేశారు. మొత్తానికి తెలుసుకున్నారు. టిప్పర్ని ఢీకొట్టింది.
టిప్పర్ని ఢీకొట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసి రైలింగ్కి ఢీకొట్టడంతో అప్పటికే లాస్య నందితకు బాగా తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడికే చనిపోయింది. ఆ తర్వాత అమేద్ హాస్పిటల్ దగ్గరలో ఉండే హాస్పిటల్ ఆ నుంచి అప్పటికే హాస్పిటల్లో వర్గాలు కూడా గుర్తించి ఆమె చనిపోయినట్టు. దాని తర్వాత గాంధీ హాస్పిటల్, అక్కడి నుంచి ఇంటి నుంచి శ్మశాన వాటికకు ఇదంతా తెలిసినట్టుగా విషయం. ఈ విధంగా మొత్తానికి పటాన్చెరు పోలీసులు ఆ టిప్పర్ ఢీకొట్టింది లాస్య నందిత వెహికల్ అనే అంశాన్ని గుర్తించి దాని మీద ఫర్దర్ కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉంది. అసలు ఏ విధంగా డ్రైవర్ నిద్రమత్తులోనే ఉన్నారా? ప్రాథమికంగానైతే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లనే ఇంత ప్రమాదానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. అసలు టిప్పర్ డ్రైవర్ కూడా అదే అంశం చెప్తున్నట్టు సమాచారం. డ్రైవర్ మా వెనకాల వచ్చినట్టుగా వెహికల్ బలంగా ఢీకొట్టింది, అంటే ఆ వెహికల్ వాళ్ళదే తప్పు, దాంతో వేగంగా రావటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటూ టిప్పర్ డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చినట్టు చెప్పినట్టు సమాచారం. మొత్తానికి ఆ వెహికల్ కూడా టిప్పర్ సంబంధించిన వివరాలు, మరికొన్న ఆ రూట్లో వెళ్తున్నట్టుగా వాహనాలు మిగతా అన్నిటినీ స్క్రూటినీ చేసిన తర్వాత, సమీక్ష చేసిన తర్వాత ఈ అంశం బయటపడిందని చెప్పుకోవచ్చు. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద